హలో ఫ్రెండ్స్, నమస్తే. నేనండి మీ వెంకటరత్నాన్ని. బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా అలాగే ఉంటారని అనుకుంటున్నా. చాలా రోజుల తర్వాత మళ్ళా మొదలు పెట్టేస్తున్నా. ఇప్పటిదాకా కొద్దిగా షార్ట్గా మీకు పాటలు పంపిస్తున్నా, చూసి ఆనందిస్తారని. మన తెలుగు పాటలండి, పాత పాటలు కొద్దిగా చూసి ఆనందించండి. సరే, ఆనందానికి ఇంకో మార్గం కూడా ఉంది. పాటలే కాకుండా మాటలు కూడా. ఆ మాటలు ఎలా ఉండాలనేది, ఏ భాషలో అయితే బాగుంటుంది, అసలు ఎవరెవరు ఎలా మాట్లాడతారు మంచి తెలుసుకుందామా? సరే, ఒక్కసారి తయ్యా వస్తున్నావా? లే దా, వస్తున్నావా? చెప్పు, వస్తున్నావా అంటే వస్తున్నాను అని చెప్పాలి. చెప్పు, వస్తున్నాను. వస్తున్నావు. ఇందాకేం చెప్పావు? వస్తున్నావా అంటే ఇందాకేం చెప్పావు? చెప్పు. ఇప్పుడు వస్తున్నావునా అంటావా? ఏమంటా? ఏమంటది? వస్తున్నాను అంది. ఇందాకేమంది? అత్తయ్య వస్తున్నావా? ఇప్పుడు ఇస్తున్నావా అమ్మాయికి? ఇస్తున్నావా? ఇస్తానని చెప్పు. ఇదిగోమ్మా ఇస్తున్నాను. ఇస్తున్నాను అంటుంది. ఏమంటుంది? ఇస్తున్నాను అంటుంది. ఇందాకేం చెప్పింది? ఇస్తున్నాను అంది. తర్వాత నేను మామూలుగా మాట్లాడంటే ఇస్తున్నాను అంది, కానీ వదిలేసినప్పుడు ఇస్తున్నాను అంది, వస్తున్నాను అంది. అంటే ఏంటి? భాషలో మార్పులండి. ఆ భాషను ఏమంటారు తెలుసుకుందామా? యాస. వస్తున్నాను. ఇగో చూడండి, పెద్ద ఉంది, రకరకాలుగా మాట్లాడుతుంటుంది. వాళ్ళకి నమస్తే చెప్పు. చెప్పు నమస్తే అని. నమస్తే. నమస్తే. నమస్తే అంటే నమస్తే అంటే. సరే కూర్చో. సరే, అటు అటు వెళ్ళి కూర్చోపు. సరే, ఇటు శ్రీలక్ష్మి అమ్మాయికి, మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి అరటిపండు ఇవ్వాలని వచ్చింది. ఇదిగోనండి, ఇస్తావా? ఇచ్చేసే అమ్మాయి. తీసుకోమ్మా. నువ్వేం చెప్తావు? తీసుకుంటాను అని చెప్పు. తీసుకుంటాను. తీసుకుంటాను. మామూలుగా అయితే నీ ఇంట్లో ఎట్లా అంటావు? తీసుకుంటా అంటే భాషలో మార్పులు ఉంటాయి. తీసుకుంటాను, వస్తున్నాను అని చెప్తారండి, రకరకాలుగా చెప్తారు. భాషలు ఎలా ఉంటాయి అనేది మనం పూర్వ గ్రంథాలలో, అంటే మన పూర్వీకులు మాట్లాడుకునే ఎలా ఉంటుంది. వస్తున్నాను అనే దానికి మేము వచ్చేదము అంటారు. ఎవరు? ఎన్టీ రామారావు గారు. అంటే సినిమాలో ఆ రాజుల భాష కానీ అలా ఉండేది. మేము వెంచేస్తున్నాము అంటారు, ఇంకా ప్రౌఢంగా ఉండాలంటే. అది గ్రాంధిక భాష అంటారు. గ్రంథాలలో వాడే భాషని గ్రాంధిక భాష అంటారు. అది అందరికి అర్థమవుతుందండి? రాదు. అందుకని దాన్ని కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పారు. ఎలా? తేలికగా అర్థం కావాలి. ఆ గ్రాంధికాన్ని గ్రంథాలలో కాదు, పుస్తకాలలో వాడుతున్నాం. సరళ గ్రాంధికము అంటే కొంచెం తేలిగ్గా. అది మేము వస్తున్నాము, మేము వేంచేస్తున్నాము అనకుండా మేము వస్తున్నాము, మేము వస్తూ ఉన్నాము ఇలా మాట్లాడతారు. అది మరి పుస్తకాలలో బాగానే ఉంది. మరి ఇంట్లో కూడా అలాగే మాట్లాడతారా అంటే కాదండి. ఇంట్లో వేరేగా మాట్లాడతారు. దాన్ని ఏమంటారు? కొంచెం వ్యవహారికం. ఇంట్లో మాట్లాడే భాష వేరుగా ఉంటుంది, బయటకు వచ్చి మాట్లాడే భాష వేరుగా ఉంటుంది. పట్టి పట్టి అన్నీ మాట్లాడలేరు. అయితే ఎందుకు చెప్తున్నాం ఈ భాషల గురించి అంటే, నేనేదో పోసుకోలు చెప్పట్లేదండి, ఒక విషయం గురించే చెప్పుకుంటున్నాం. ఏంటి ఆ విషయం ఏంటో చూద్దాం. తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలసిన తెలుగునాడు మనదే, మనదే, మనదేరా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా, యాసలు వేరుగా ఉన్నా మన జాతి తెలుగు జాతన్నా. వచ్చిందన్నా వచ్చాడన్నా, వచ్చిందన్నా వచ్చాడన్నా, వరాల తెలుగు మనదేనన్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. కంటిలోన నలకలు ఉంటే కనుగుట్టు పెరికి వేయాల, ఇంటిలోన అరమరకలు ఉంటే ఇల్లెక్కి చాటాల. పాల పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు, నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చేయొద్దు.
తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలసిన తెలుగు జాతి మనదే మనదే మనదేరా అన్నాడు నారాయణ రెడ్డి గారు. తెలుసా అండి మీకు? నారాయణ రెడ్డి గారు ఏమన్నారంటే, వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు మనదేనన్నా. వచ్చాడు అన్నా వచ్చిండు అన్నా అర్థం ఒకటేనండి. ప్రాంతాన్ని బట్టి ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటేనన్నా. యాసలు వేరుగా ఉన్నా మన జాతి తెలుగు జాతి అన్నా. యాసలు యాసలు అంటే ఇందా చెప్పాను ఏమంది? వస్తున్నాను అంది, వస్తున్నాను వస్తున్నాను. యాస అంటే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. తెలంగాణలో వచ్చిండు, తెచ్చిండు, చూసిండు, నవ్విండు ఇలా అంటారు. మరి అదే రాజమండ్రిలో ఏమంటారు? లక్ష్మి చెప్తావా రాజమండ్రి వాళ్ళ భాష ఎలా ఉంటుందో? ఒకసారి అమ్మాయి వస్తే మీ ఊరేదమ్మా అంటే, ఆయ్ మాదండి కడుపులంగా అండి. కడుపులంగా అదేంటి? ఆయ్ ఏంటండి మీరు అట్ట నవ్వుతున్నారు? ఆయ్ అంటే వాళ్ళకి ముందు ఒక ఆయ్ తర్వాత ఒక ఆయ్ అంట అలవాటు. అటు మరి ఇంకా కొంత ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కొంచెం బాబు సోషల్ బుక్ ఇచ్చాను చదివేసామంటే చూసిస్తానండి చదివేసిస్తానండి అంటారు. లక్ష్మి ఆ భాష ఏంటి? ఏ ప్రాంతం అది? రాజమండ్రి ఇంకా శ్రీకాకుళం. ఇవన్నీ ప్రాంతాలని వేరు చేశారు. ప్రాంతాన్ని బట్టి భాష. భాష తెలుగు భాషే, అన్నీ కూడా తెలుగే. కానీ తెలుగులో ఉన్న యాసని చూసి నవ్వకూడదు. మనిషి దేనికి బాధపడతాడు అంటే వాళ్ళ భాషని అవమానిస్తే చాలా బాధపడతాడు. ఆ భాష గురించే తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయింది. నారాయణ రెడ్డి గారు రాసిన ఈ పాట ఆ తెలంగాణ అప్పుడు సాగుతుంది. ఆంధ్ర తెలంగాణకి జరుగుతున్న పోరాటంలో ఆ రెండు మనదే అనే ఉద్దేశంతో రాశాడు. తర్వాత ఆంధ్ర తెలంగాణ వేరైపోయిన తర్వాత నారాయణ రెడ్డి గారు ఉన్నారు, అప్పటికి ప్రస్తుతం లేడు మహానుభావుడు, కానీ గొప్ప సందేశాన్ని ఇచ్చి వెళ్ళాడు. రచయితలండి ఎందుకు చెప్పుకోవాలి మనం? రచయితలను కానీ కవులను కానీ సంఘాన్ని బాగు చేసే ఒక పవిత్రమైన బాధ్యతను స్వీకరిస్తారు వాళ్ళు. అంత బాధ్యతను స్వీకరించిన ఆ గొప్ప మహాకవి, ఆయన రాసిన పద్యాలు కానీ పాటలు కానీ సినిమాలు కానీ అమోఘం. అలాంటి ఆయన ఏం చెప్పాడంటే, ఆ కవి గారు తెలంగాణ ఆంధ్ర వేరైపోయింది కదా, మరి ఇప్పుడు మీరేమంటారు? ఆ తెలుగు జాతి మనది అన్నారు కదా, ఇప్పుడేమనాలి అన్నప్పుడు ఆయన చెప్పాడు, తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది. రెండు భాగాలుగా వేరైతే ఏమైందండి? రెండు ప్రాంతాలు ఎవరికి వాళ్లే చక్కగా పరిపాలించుకుంటూ అన్నదమ్ములాగా కలిసి ఉంటారు. ఇద్దరు కూడా తెలుగు జాతి వాళ్ళు. నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి అంటేనే రెండు రాష్ట్రాల మధ్య నిండుదనం ఉంటుంది. కాబట్టి అందరు తెలుగు వాళ్ళే. నువ్వు నేను ద్వేషించుకునే పని లేదు. కాకపోతే యాసలు అనేవి ఉంటాయి, ఆ యాసలను గౌరవించాలి. ఆ యాసలను గౌరవించకపోతే వాళ్ళ ప్రాంతాన్ని అవమానించినట్టు, వాళ్ళని అవమానించినట్టు చాలా బాధపడతారు. ఒక మనిషి వేషధారణ కానీ, భాషను కానీ, ఆహారాన్ని కానీ, కన్న తల్లిని కానీ అవమానిస్తే చూస్తూ ఊరుకోరు. కాబట్టి ఈ రెండు భాషల యాసల్లో తేడా వచ్చే రెండు రాష్ట్రాలు విడిపోయింది. ఇంకా వేరే కారణాలు ఉండొచ్చు, ముఖ్యంగా ఈ భాషా భేదాలు కూడా. కాబట్టి మనం ప్రతి వాళ్ళని, ప్రతి భాషని, ప్రతి యాసను కూడా గౌరవించాలనే ఉద్దేశంతో మనం ప్రవర్తిస్తే మంచిదని తెలియచేస్తూ ఒక పాఠాన్ని ఇచ్చారు. ఈ పాఠము వివేకాన్ని మేల్కొల్పే విధంగా వివరణ ఇవ్వటం జరుగుతుంది. ఈ పాఠంలో వివేకాన్ని మేల్కొల్పాలి. ఊరికి పాఠాలంటే చదువుకొని మార్కుల కోసం తెచ్చుకొని అక్కడ పడేస్తే కాదు. ప్రజల్లో, మనుషుల్లో మనం అందరం కలిసి బ్రతుకుతున్నాం కాబట్టి వివేకాన్ని మేల్కొల్పే విధంగా ఈ పాఠాన్ని ఇవ్వటం జరిగింది. అది ఆ గొప్ప రచయిత ఎవరు? డాక్టర్ సామల సదాశివ గారు. ఆయన ఇక్కడ ఒక పేరు పెట్టారు దానికి, ఎవరి భాష వాళ్లకు వినసొంపు. నీ భాష నీకే గొప్పగా ఉంటుంది, నా భాష నాకే గొప్పగా ఉంటుంది, ఎవరి భాష వాళ్ళకే గొప్పగా ఉంటుంది. అసలు భాష అంటే ఏంటి? ఇందాక అడిగాను ఆమెని, వస్తున్నావా అన్న ఒక భావాన్ని తెలియచేసేది. నేను మాట్లాడా, ఇలా చేత్తో కూడా సైగ చేయొచ్చు, కానీ నీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని అవతల వ్యక్తికి తెలియచేయటమే భాష. ఆ భావాల ప్రసారమే భాష. ఈ భావాలు
భాష ద్వారా అవతల వ్యక్తికి చేరుతాయి. కాబట్టి ఇక్కడ ఈయన ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అంటే వినటానికి ఇష్టంగా ఉంటుంది, వినటానికి ఇష్టపడతారు, వాళ్ళకి నచ్చుతుంది, ఆ భాషలో వాళ్ళకి సౌలభ్యం ఉంది, సుఖం ఉంది అని చెప్పి హాయిగా మాట్లాడుకుంటారు అని చెప్పి ఈ పాఠాన్ని ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈరోజు మన పాఠం ఏంటి? ఎవరి భాష వాళ్ళకి వినసొంపు. రాసిన వారు ఎవరు? డాక్టర్ సామల సదాశివ గారు. ఈ పాఠాన్ని ఈయన ఎందుకు ఎంచుకున్నాడంటే మంచి చక్కని పాఠాన్ని, చక్కని విషయాన్ని ఎంచుకున్నాడు. ప్రజల మధ్య ఉన్న తేడాలని తెలియచేసే విధంగా ఆ తేడాలని ఎలా పరిష్కరించుకోవాలని ఒక పరిష్కారాన్ని కూడా ఇచ్చాడండి కవి, రచయిత. ఈ రచయిత యొక్క మనసులోని ఉద్దేశాన్ని విద్యార్థులకు తెలియచేసే విధంగా ఉపాధ్యాయులు చెబితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇంత వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీకు తమ్నైల్లో కూడా రాస్తాను. విశ్లేషణాత్మక వివేకాన్ని మేల్కొల్పే వివరణ. ఊరక పాఠం చెప్పే కాకుండా అది ఈరోజు మన పాఠము ఎవరి భాష వాళ్ళకి వినసొంపు. ఇప్పుడు పాఠంలోకి వెళ్తే చాలా ముఖ్య విషయాలే ఉంటాయి, కొద్దిగా చూద్దాం. చదవండి, ఆలోచించి చెప్పండి అని ఇచ్చారండి. ఒకసారి చూడండి, మీ దగ్గర బుక్ ఉంటే చూడండి, లేదంటే నేను బుక్ చూపిస్తున్నా చూడండి. తెలంగాణ భాష అంతా తౌర్యకాంధ్రం అని ఎవడో అన్నాడు. అంత అగవకున్నదా తెలంగాణ భాష? ఇక సహించవద్దు, అందుకనే నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా అని జిడ్డుకు రాయలే. జిద్దేంది? అసలు మన యాసల్నే మన బతుకున్నది, నీ భాషల్నే నీ బతుకున్నది, నీ యాసల్నే నీ సంస్కృతి ఉన్నది, నీ ఆ యాసలున్న పలుకుబళ్ళనే తెలంగాణ జీవితం ఉన్నది. కమస్కం నీ భాషలన్నా నువ్వు రాసే ధైర్యం చెయ్యి. మనం పోగొట్టుకుంటున్నాం మన బతుకును బతికించుకోవాలి. దానికి భాష చాలా ముఖ్యమైనది. ఎవని యాసల ఎవని భాషల వాడు రాయాలే, తెలుస్తుందా అన్నది లేనే లేదు. మన కవులను రచయితలను మనం గుర్తించి గౌరవించుకోవాలి. ఇట్లా రాస్తే అవతలోనికి తెలుస్తుందా అని ముందన్నే మనం అనుకురుడు మనను మనం తక్కువ చేసుకున్నట్లే ఈ బానిస భావన పోవలే. నేను ఎన్నోసార్లు చెప్పిన భాష రెండు తీర్లు. ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. బడి పలుకుల భాష అండర్లైన్ చేసుకోండి, పలుకుబడుల భాష కావలే. ఇక్కడ పాఠంలో ఉద్దేశం ఇదే, అసలు పాయింట్ ఏముండాలంట? బడి పలుకుల భాష రెండు విధాలని ఇక్కడ చెప్తున్నారు. బడి పలుకుల భాష బడిలో మాట్లాడే భాష, రెండోది పలుకుబడుల భాష ఇంట్లో మనం మామూలుగా మాట్లాడుకునే భాష అని రెండు రకాలు చెప్పారు. ఎవరు ఈ చెప్పిందంతా? కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నారాయణరావు గారు రేపు సెప్టెంబర్ వస్తుంది, ఆయన పుట్టినరోజు జరుపుకుంటాము. ఆ కాళోజీ నారాయణరావు గారు తెలంగాణ ప్రజలని మేల్కొల్పారని చెప్పొచ్చు. ఆయన కవితల ద్వారా, ఆయన రచనల ద్వారా ఆయన సందేశాన్ని అందిస్తూ తెలంగాణ ప్రజలలో ఒక ఉత్సాహాన్ని, ఒక వివేకాన్ని మేల్కొల్పిన గొప్ప కవి. ఈయన ఏం చెప్తున్నాడంటే, తెలంగాణ భాష అంతా తౌర్యకాంధ్రం అని ఎవరో అన్నాడంట. తౌర్యకాంధ్రం అంటే ఏంటి? తురకల భాష తెలుగులు ఎలా ఉంటుంది అంటే హిందీ ఎక్కువ కలుస్తూ ఉంటుంది. తురకలు అంటే తురుష్కుల దండయాత్ర వలన ఈ దేశాన్ని ఇక్కడికి ఈ తురకలు అనే ఆ పేరు వచ్చిందని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ తురకల పాలన అంటే ఈ తురకల భాష హిందీ ఎక్కువ కలుస్తుంది. ఈ ముస్లిం భాష, హిందీ భాష ఎక్కువ, భాషలో అన్నీ కలుస్తాయి. భాష అనేది ఒక నది లాంటిది. ఆ భాషలో అన్ని నదులు అన్నీ ఎలా కలుస్తాయో, నదులు వెళ్ళి సముద్రంలో ఎలా కలుస్తాయో భాషలో అన్నీ కలుపుకోవటమే సహజం. ఇది వాళ్ళ భాష, ఇది మన భాష వేరు చేసి చూడటానికి వీలే లేదు. మన భాష మనకి స్వచ్ఛంగా ఉండాలంటే అసలు అర్థమే కాదు. ఈనాటి ప్రజలకు అసలు అర్థం కాదు. సులభంగా ఉండాలి భాష. కాబట్టి అందరి భాషలో కలుస్తున్నాయి. మరి తురకల భాషను ఎందుకు ఎగతాళి చేశారు? తౌర్యకాంధ్రం తెలంగాణలో ఉండే తెలుగు భాష అంతా కూడా తురక భాషే, పెద్ద స్వచ్ఛమైన తెలుగు కాదని ఎవడో అన్నాడంట. ఎవడన్నాడు? క్వశ్చన్ మార్క్. మీకు తెలిస్తే చెప్పండి, నాకు తెలుసు కానీ నేను చెప్పకూడదు, మీరు తెలుసుకోండి. అయితే అట్లా అంటే సహించొద్దు. ఎందుకు సహించాలి? ఎవడి భాష వాళ్ళకే. అంత అగవకున్నదా అంటే ఏంటి చెప్పండి? తక్కువగా ఉన్నదా? మా భాష అంటే అంత తక్కువ ఉందా మీకు? ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా? అలా మాట్లాడటానికి వీలు లేదు. అసలు యాసల్ని, అసలు భాషలోనే మన సంస్కృతి ఉన్నది, మా భాషలోనే యాసలోనే మన బతుకున్నది. మనం ఇట్లానే మాట్లాడతాం, ఇట్లానే చేస్తాం, ఇట్లానే రాస్తాం. ఇష్టమైతే చూడండి, లేదంటే లేదు. అవతల వాడికి అర్థమవుతుందా మనం చెప్పేది? అర్థం కాదేమో, అయితే మానేద్దాము, చెప్పకుండా ఉందాము అని అనుకోవద్దు. అవతల వాడికి అర్థమవుతుందా అర్థం కాదా నీకు అనవసరం. నువ్వు చెప్పేది చెప్పేసి, నీ మనసులో ఉన్న విషయాన్ని చెప్పేసి, అప్పుడు వాడు అర్థం చేసుకుంటే చేసుకుంటాడు, లేదంటే లేదు. కాబట్టి
ఈ బానిస భావన పోవాలి. అలా అనుకోవటం అనేది ఏంటంట, అవతల వాళ్ళకి అర్థం కాదేమో, కాబట్టి అతని భాషలో మాట్లాడాలి, ఈ భాషను ట్రాన్స్లేట్ చేసి అతనికి అర్థమయ్యే విధంగా మాట్లాడాలి. మనం వంగి వంగి దండాలు పెట్ట అవసరం లేదు. దాన్ని ఏమంటారంటే బానిస భావన. భావనలో కూడా బానిసలు ఉంటారు. ధైర్యంగా మాట్లాడలేని వాళ్ళు అవతల వాళ్ళకి నచ్చే విధంగానే మాట్లాడాలి. మనం మనసు నొచ్చుకున్నా కూడా బానిసలే. అలాంటి బానిస పోవాలి, బానిస భావన అనేది పోవాలి. ఎప్పుడైతే భాషలో స్పష్టత నీకు అవకాశం వస్తుందో అప్పుడే మన భాషని మనం గౌరవించుకున్నట్టు అని చెప్పాడు. ఎవరు చెప్పారు? కాళోజీ నారాయణరావు గారు. ఇక ఇంకేమి ఇచ్చారంటే పాఠం ఉద్దేశం ప్రశ్నలు ఇచ్చారు. ఇది ఇచ్చేసి మనకి ప్రశ్నలు ఇచ్చారు. పక్క పేరాలోని మాటలు ఎవరన్నారు, ఇట్లా ఎందుకని ఉంటారు, ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడటం రాయడం అంటే ఏమిటి, ఎవరి భాష వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, క్వశ్చన్లు ఇచ్చారండి. ఆన్సర్ చెప్పలేరా మీరు? పక్క పేరాలోని మాటలు ఎవరన్నారు? కాళోజీ నారాయణరావు గారు అన్నారు. ఇట్లా ఎందుకని ఉంటారు? తెలంగాణ ప్రజలను మేల్కొల్పారు. నీ మనసులో ఉందేదో చెప్పమన్నాడు. నువ్వు భయపడొద్దు, బానిస భావన వదిలేయమన్నాడు. ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడటం రాయటం అంటే ఏంటి? నీకు సౌలభ్యంగా, నీకు సుఖంగా, ఇష్టాన్ని ఇచ్చే భాష ఏదైతే ఉంటుందో అదే మాట్లాడటం అని. ఎవరి భాష వాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హాయిగా అనిపిస్తుంది. కన్నతల్లి దగ్గరికి పోయి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు పాఠం ఉద్దేశం ఏంటో చూసుకుందాం. ఒక భాషలోని నుడికారపు సొంపు అండర్లైన్ చేసుకోండి. పలుకుబడులు, జాతీయాల వల్ల భాష ఎంతో పరిపూర్ణంగా, సౌందర్యవంతంగా వెలసిల్లుతుందో చెబుతూ ఇతర భాషల్లో గొప్పతనాన్ని కూడా బేరీజు వేస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని, ప్రాంతీయ భాషలోని మాధుర్యాన్ని తెలియచేయడమే ఈ పాఠం ప్రధాన ఉద్దేశం. ఎందుకు ఇచ్చారండి పాఠాన్ని? ఒకటి చదవండి, ఆలోచించండి, అయిపోయింది. చదవండి, ఆలోచించండిలో ఏం తెలియచేశారు? బానిస భావన పోవాలని చెప్పారు. నీ భాషలోనే మాట్లాడమని చెప్పారు. బానిస భావన పోవాలి. రెండోది, నీ భాషలోనే, నీకు ఇష్టమైన భాషనే మాట్లాడు, నీకు సుఖం ఉంది. ఇది 2 పాయింట్లు చూడండి. ఇక పాఠం ఇవ్వటంలో ఉద్దేశం ఏంటి? ప్రతి ప్రాంతానికి కూడా నుడికారం ఉంటుంది. నుడికారం. ఇంకా ఏమిచ్చారు? పలుకుబడులు. ఈ గురించి తర్వాత తెలుసుకో. ఒక భాషలో నుడికారపు సొంపు, నుడికారపు సొంపు. పలుకుబడులు, దీనివల్ల పలుకుబడులు, జాతీయాలు, ఈ మూటి వల్ల భాష నిండుదనాన్ని సంతరించుకుంటుంది. నుడికారపు సొంపు, మాట్లాడే విధానము. ఎలా మాట్లాడారు ఇప్పుడు చెప్పాను, స్లాంగ్ ఉంటుంది. పెద్దమ్మ ఇంత పామే గిట్టా పోయింది, చూసిందే అన్న వచ్చిండు చూసావా అంటారు. ఏంటది? ఆ భాష వాళ్ళ స్లాంగ్ అన్నమాట, ఆ వ్యాస. తర్వాత పలుకుబడులు, పలికే విధానం, దాన్ని ఎలా ఉపయోగిస్తారు. తర్వాత జాతీయాలు, ఒక జాతి వాళ్ళకి ఏ విధంగా రూపొందించుకున్నారో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు అనుకూలంగా మాట్లాడటం అనేది ఈ జాతీయాలు అట్లా వచ్చింది. కాబట్టి మనకి ముఖ్య విషయాలుగా పాఠం ఎందుకు ఇచ్చారంటే ఇవి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఈరోజు మనం ఏం తెలుసుకున్నాము? పాఠం ఉన్ముఖీకరణ తెలుసుకున్నాము. తర్వాత చదవండి, ఆలోచించండి. తర్వాత పాఠం యొక్క ఉద్దేశం తెలుసుకున్నాము. ఇంకా ఈరోజు చాలు. పాఠ్యభాగ వివరాలు రేపు చెప్పుకుందాం. ఈ పాఠం మీకు కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అందరికీ తెలియచేయండి. ఈ పాఠాన్ని మళ్ళీ ఒకసారి తెలియపోతే చూసుకోండి. చాలా క్లిష్టమైనది ఇది. చాలా క్లిష్టమైందంటే వెనకది ముందుకి, ముందు వెనక్కి ఉంటుంది. కాబట్టి దాన్ని వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా బోర్డు మీద మీకు తెలియచేసే విధంగా ఒక టైం టేబుల్ లాగేసి పర్సన్ ఏమొస్తాయి అనేది చేయడానికి ప్రయత్నం చేస్తా. తప్పకుండా మీరు ఆదరించండి, చూసుకోండి. మీకు ఆల్రెడీ అయిపోయింది, కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు చూసుకోండి.